హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నెల్లూరు ఫేమస్ రొట్టెల పండుగ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ చూడండి జనాలు ఎంత కిటకిటలాడుతున్నారు. లాస్ట్ టైం కూడా వచ్చాం. లాస్ట్ టైం కూడా ఇంతే క్రౌడ్ ఉన్నారు, ఈసారి ఇంతే క్రౌడ్ ఉన్నారు. బట్ చాలా బాగా జరుగుతుంది. ఈసారి ఇంకా ఎక్కువ మంది వస్తున్నారు, చాలా దూరాల నుంచి వస్తున్నారు. అసలు ఆ క్రౌడ్ చూస్తేనే నా కళ్ళు చెదిరిపోతున్నాయి. అసలు లైటింగ్స్లో కానీ అంతా చాలా బాగుంది. అండ్ ఇక్కడ రొట్టెలు పంచుకుంటున్నారు గాయస్. అసలు ఒక్కొక్కరు ఉద్యోగ రొట్టెలు లేని వాళ్ళు ఉద్యోగ రొట్టెలు, విద్య లేని వాళ్ళు విద్య రొట్టెలు, అలా వరుసగా ఎవరికి వాళ్ళు. అసలు బోర్డులు ఉంటాయి కానీ బోర్డుల దగ్గర ఎవరు తీసుకోరు. ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా ఒకళ్ళు ఇస్తున్నారంటే చాలా నలుగురు దాన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగడమే. బట్ చాలా బాగా జరుగుతుంది అసలు. అండ్ ఆర్గనైజ్డ్ బై పోలీస్ పీపుల్ అయితే చాలా బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇంకా బట్ మనకు ఓన్లీ మెయిన్ ప్రాబ్లం పార్కింగ్. బట్ ఆ పార్కింగ్ ఎక్కడ పడితే అక్కడ వెహికల్స్ పెట్టేస్తున్నారు. బట్ ఈసారికి ఇంక ఈ 5 days తప్పదనుకొని వదిలేసేయాలి. అసలు ఆ షాపుల గురించి చెప్పక్కల వరుసగా షాపులే, రోడ్డు నిండా షాపులే. అసలు ఆ దారి పొడుగున అడుగడుగున అసలు ఈ షాప్ ఇంతకు ముందుగా చూసామనుకుంటే ఇంకో షాప్ మళ్ళీ అదే ఉంటుంది. అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. వరుసగా ఒక 10 షాపులు అలాంటివి ఉంటాయి. ఇంకా మెయిన్ హైలైట్ వచ్చేసి ఎగ్జిబిషన్ చాలా బాగుంది. దానికి తోడు జైంట్ వీల్ కానీ ప్లస్ మళ్ళీ రేంజర్ అనేది ఒకటి ఉంది. ఫుల్ రౌండ్ తిరుగుతుంది, చాలా బాగుంది. దానికోసం మా వాళ్ళు కొట్టుకుంటున్నారు, నేను ఎక్కుతానని. ఇంకా ఫైనల్గా ఫిక్స్ అయ్యి ఎక్కిన తర్వాత వాడు అక్కడేమో ఆ రేంజర్ ఎక్కాడు మా ఫ్రెండ్. వాడు ఫ్రంట్ కూర్చోమంటే ఏమో వీళ్ళకేమో ఆ ఫ్రంట్ కూర్చోవడానికి భయం అనమాట. ఇంకా గేట్ వేసిన తర్వాత గేట్ పడలేదు. ఆ గేట్ పడకపోయేసరికి ఇంకా భయం స్టార్ట్ అయింది. తీరా ఎట్టకేళ్ళకి రిస్క్ చేసి ఎక్కితే ఆ రౌండ్లకే మా వాడు లోపల గ్రిల్ పెట్టేసుకున్నాడు అంటే గట్టిగా. అది తర్వాత పక్కన ఉండే అతను చెప్తున్నాడు అసలు చాలా భయపడిపోయాడు అని. తీరా కిందకు వచ్చి అడిగిన తర్వాత చెప్పడం ఏంటంటే నేనేం పెద్ద భయపడలేదు, బాగానే ఉంది, నార్మలే అని చెప్తాడు చూడండి కావాలంటే. కానీ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఈ మొత్తం ఎగ్జిబిషన్లో. ఎందుకంటే ఇది బయట ఎక్కడ పెడితే ఎక్కడ దొరకదు. ఇది 150 ఉంది టికెట్ రేటు. బట్ ఇది చాలా బాగుంటుంది. నీకు రొటేట్ అయినంతసేపు అబ్బా ఏంద్రా ఇది అనే ఫీల్ వస్తుంది. అదే ఇంకా మిగతావన్నీ మన నార్మల్ ఎగ్జిబిషన్లో కూడా ఉంటాయి. ఆ జైంట్ వీల్ కానీ ఇంకా ఏమన్నా కప్ అండ్ సాసర్ కానీ అవన్నీ ఉంటాయి. అవి పెద్ద మీకు అంత అనిపించకపోవచ్చు. బట్ ఇది మటుకు మంచి నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. మిగతా వెక్కి మా వాళ్ళు ఏమన్నారంటే 100 బొక్క 200 బొక్క అని కూడా అన్నారు. ఆ సందర్భాలు కూడా మీకు చూపిస్తాను. కానీ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్. చూడండి ఎంత హైట్ వెళ్ళి ఎంత రొటేట్ అయ్యి కిందకు వస్తుందో. అక్కడ మధ్యలో మిడిల్లో ఆగిపోతుంది, అప్పుడు చుక్కలు కనపడతాయి జనాలకి. సో మస్ట్ ట్రై గైస్, ఇది మటుకు మస్ట్ ట్రై. అసలు మా వాడికి అయితే అయిపోయి కిందకి వచ్చుంటాయి అనమాట, గొంతులోకి వచ్చేసి ఉంటాయి. సో యూ హ్యావ్ టు ట్రై, అదొకటే చెప్పగలను. ఇంకా మిగతాది అంటారా, జస్ట్ మిగతావన్నీ మనకి ఎక్కడైనా బయట ఉండేవే. చూడండి దిగిన తర్వాత రాయల్ బిల్డప్ ఇస్తాడు, ఏం పెద్ద ఎరగనట్టు. కానీ లోపలేమో వణికిపోయాడు. ఎక్స్ప్రెషన్ అన్నీ బాగానే ఉన్నాయి, మనిషి తేరుకున్నాడు, ఏం ఇబ్బంది లేదు. దీని తర్వాత వరస్ట్ అంటే అక్వేరియం. దానిలో ఏముండదు, ఆ అమ్మాయి ఈదుకుంటూ ఉంటుంది. తర్వాత మా వాళ్ళు అది వద్దనుకొని ఇదిగోండి ఈ కప్ అండ్ సాసర్ జిగ్జాగ్ ఏదో అంటారు దీన్ని, నాకు అంత ఐడియా లేదు. సో ఇది ఎక్కారనమాట. ఇది ఎక్కిన తర్వాత వాళ్ళ రియాక్షన్స్ చూడండి. ఒక 2 నిమిషాలు తిప్పుతాడు గట్టిగా. దాని తర్వాత మా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ బిల్డప్లు చూడండి ఏమాత్రం ఇస్తారో. మినిమం ఎక్కడ తగ్గరు. కెమెరా చూపించిన వెంటనే వాళ్ళ రియాక్షన్స్ అంతా హైలో చూపిస్తారు మీకు, చూడండి. ఇంకా మామూలు చూసారు కదా ఎలా కొట్టుకుంటున్నారు. ఇంకా అలా క్లోజ్ చేసుకొని మేము కూడా ఇంక రిటర్న్ వెళ్ళిపోయాం గైస్. దట్స్ ఆల్, బాయ్ బాయ్.